హాయ్ నాన్న, మనకు ఎగ్జామ్స్లో హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్లో మనకి ఎగ్జామ్కి అడుగుతూ ఉంటాడు. మొహంజదారో గురించి, హరప్పా గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అడుగుతూ ఉంటాడు. సో మొహంజదారో అనే కాన్సెప్ట్ మీద బిట్స్ ఏవి పడవచ్చో గెస్ చేద్దాం. మేబీ తొందరలో ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది నాన్న, సిఎస్ ఎగ్జామ్ ఉంది, ఎంటీఎస్ ఉంది, ఇలాంటి ఎగ్జామ్ జరగబోతున్నాయి. సో మ్యాక్సిమం ఎగ్జామ్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొహంజదారో మీద బిట్టు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్న. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాము అంటే సింపుల్ గుర్తుపెట్టుకో, ఒక స్టోరీలా గుర్తుపెట్టుకుందాము. సో ఒరిజినల్గా మొహంజదారో అంటే దాని మీనింగ్ ఏమని వస్తుంటేనన్నా బరియల్ గ్రౌండ్ అని వస్తుందమ్మా. బరియల్ గ్రౌండ్ అంటే ఎక్కువ అక్కడ ఏమంటారంటే ఎక్కువ సమాధులు ఉన్న ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం జనరల్గా ఆలోచిద్దామా, బరియల్ గ్రౌండ్ అనేదాన్ని మన హిందూ మైథలాజికి వద్దాం నాన్న, అంటే ఫర్ షార్ట్ కట్ మా అంతే. హిందూ మైథలాజికల్గా బరియల్ గ్రౌండ్ అంటే సమాధులు అంటే శ్మశానంలో ఏ దేవుడు ఉంటాడన్న, సో మనకేముంటాడు లార్డ్ శివ. లార్డ్ శివ ఉంటాడు కదా, దీన్నే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పశుపతి అంటారు మా, పశుపతి. సో క్వశ్చన్ అడుగుతుంటాడు, లార్డ్ పశుపతి సీల్ ఎక్కడ దొరికింది అంటే మొహంజదారో. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇట్ ఇస్ ఎ బరియల్ గ్రౌండ్, అంటే సమాధులు ఎక్కువ ఉన్న ప్లేస్ కాబట్టి దాన్ని అక్కడ ఉండే గాడ్ పేరు లార్డ్ పశుపతి. సో పశుపతి ఉన్నాడు. సో మనము ఏదన్నా మన ఇంట్లో మా ఎగ్జామ్ బయట చూస్తూనే ఉంటాం, ఎవరైనా చనిపోతే చనిపోయిన వ్యక్తికి లేదా ముందర ఎవరైతే డ్యాన్స్ వేసుకుంటూ పోతుంటారు, డ్యాన్స్ మీరు చూస్తారు చనిపోయినప్పుడు. సో ఈ డ్యాన్స్ పెట్టుకుంటూ పోయినప్పుడు ఈ డ్యాన్స్ వేస్తూ ఒక బొమ్మ దొరికింది మా, దాన్ని డాన్సింగ్ గర్ల్ అంటారు మా. డాన్సింగ్ గర్ల్ అంటే ఒక టెర్రకోట డాన్సింగ్ గర్ల్ దొరికింది. సో ఇది కూడా బిట్. డాన్సింగ్ గర్ల్ అనే స్టాచ్యూ లేదా అంటే ఒక టెర్రకోట ఫిగర్ ఎక్కడ దొరికిందంటే మొహంజదారో. ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే బరియల్ గ్రౌండ్లో పశుపతి అంటే లార్డ్ శివ ఉంటాడు. శివాని ఇంప్రెస్ చేయడం కోసం అందరు డాన్స్ చేస్తూ ఉంటారు. సో శివుడు లార్డ్ పశుపతి, ఇతని పక్కన ఏ యానిమల్స్ ఉన్నాయని క్వశ్చన్ అడుగుతుంటాడు మా. దానికి మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారంటే డర్టీ అని గుర్తుపెట్టుకోండి. డర్టీ అంటే శివ ఇస్ ఎ డర్టీ. ఒకటి డీరు, ఎలిఫెంట్, రైనోసరస్. నాన్న మనం చెప్పుకున్నాం కదా పశుపతి గురించి, డట్టిగా ఉంటాడు. సో చిన్న లాజిక్ పెట్టుకోండి మా, మొహంజదారో అనేది బరియల్ గ్రౌండ్, ఒక సమాధులు. సో ఈ సమాధులకి అంటే సమాధులకి మనం ఏం తీసుకెళ్తాం, శవాలను తీసుకెళ్తుంటాం. ఈ శ్మశానికి అధిపతి ఎవరు, లార్డ్ పశుపతి, దట్ ఈస్ శివ. శివాని మీరు డాన్స్ చేస్తూ ఉంటారు. సో శివుడు ఇప్పుడు డట్టిగా ఉంటాడు విభూతి పూసుకొని. సో డట్టి అబ్రివేషన్. రెండోది, ఇప్పుడు మనం శ్మశానికి వెళ్ళిన తర్వాత బాడీని మనము ఖననం చేయాలి అంటే ఖచ్చితంగా స్నానం చేయాలి మా, అంటే బాత్ చేయాలి. బాత్ అంటే మనకు గ్రేట్ బాత్ ఎక్కడ ఉంది అంటే మొహంజదారోలో ఉంది నాన్న. సో ఈ గ్రేట్ బాత్ అనేది చాలా పెద్దది మా, దీనికి ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్లో ఉంది, ఒక కన్స్ట్రక్షన్లో. ఇది కంప్లీట్గా మొహంజదారో గుర్తుపెట్టడానికి ప్రొసీజర్ నాన్న. పశుపతి, డాన్సింగ్ గర్ల్, గ్రేట్ బాత్, అనిమల్స్, ఇది మొహంజదారో. థ్యాంక్ యూ నాన్న.